నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో బాల్సమ్ ప్లాంట్ అండి. బాల్సమ్ అంటారు, లింగాక్షి అంటారు, చిలక ముక్కు పువ్వులు, గోరింక పువ్వులు, ఇలాగా చాలా పేర్లతోటి అయితే పిలుస్తారండి. ఈ మొక్కని కూడా మనము కటింగ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు. ఇది చాలా ముద్దగా అండి, రోజ్ ఫ్లవర్ కంటే కూడా చాలా ముద్దగా ఉంది, చూసారా? ఇది నాకైతే సీడ్స్ పెట్టాను, ఒక్కొక్క ప్లాంటే వచ్చిందండి. మనకు ఎక్కువ మొత్తంలో ప్లాంట్స్ కావాలని అనిపించింది నాకు. చాలా ముద్దగా ఉన్నాయి, రేర్ వెరైటీ కదా, మనము ఎక్కువ మొత్తంలో కావాలి. ఎలాగూ మనము పించి చేయడం వల్ల ఎక్కువ బుషీగా వస్తుంది కదా, కాబట్టి కొంచెం హైట్ వెళ్ళిన తర్వాత దీని నుంచి నేనైతే కటింగ్స్ తీసుకొని పెట్టాలనుకున్నాను. చూసారా ఎంత బాగుందో, అచ్చం రోజ్ ఫ్లవర్ లాగా ఎంత ముద్దగా ఉందో చూసారు కదా. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని నేను దీని నుంచి కటింగ్స్ ట్రై చేద్దామనేసి ఈ పింక్ అండ్ రెడ్ అండి, తర్వాత పర్పుల్, ఇలాగా 3 వచ్చేసి నా దగ్గర చాలా ముద్దగా ఉన్నాయి. వీటి నుంచి అయితే కటింగ్స్ అనేది తీసుకున్నానండి నేను. చూసారా, ఈ పక్క నుంచి చిన్న చిన్న కటింగ్స్ ఉన్నాయి. ఈ కటింగ్స్తో పెడితే కూడా మనకు ఈజీగా వస్తుందండి. అందుకనేసి నేను ఈజీగా కటింగ్స్తో ఎలా పెట్టుకోవాలో మనము చూద్దాము. చూసారా, ఈ పక్క నుంచి వచ్చాయి కదా చిన్న కటింగ్స్. ఆ కటింగ్స్ అయితే నేను ఈ రెడ్ కలరు అలాగే డార్క్ పింక్ నుంచి కొన్ని కటింగ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంత చిన్న కటింగ్ కూడా మనము ఈజీగా ప్రాపగేట్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మనము 50% శాండ్ తీసుకున్నాము, అలాగే 50% కోకోపీట్ అనేది తీసుకున్నాము. మనము ఏ ఒక్క కటింగ్ అయినా అండి ఈజీగా మనము కటింగ్స్తో పెంచుకోవచ్చు మొక్కల్ని. దీనిలో ఇలాగా మనం ఫస్ట్ ఒక హోల్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెము డెలికేట్గా ఉంటాయండి. కొద్దిగా హార్డ్ ప్లాంట్స్ అయితే డైరెక్ట్గా కొమ్మని ఇలా పెట్టేయచ్చు. ఇవి కొంచెం మనకు డెలికేట్గా ఉంటాయి. ఇలా మనము డైరెక్ట్గా పెట్టామంటే ఆ కొమ్మ అనేది విరిగిపోతుంది. కాబట్టి మనము ఫస్ట్ ఇలాగా హోల్స్ అనేవి చేసుకోండి. చేసుకున్న తర్వాత చూసారా, ఇలాగా మనము ఏవైతే కొమ్మలు తీసుకున్నామో 5 to 4 ఇంచెస్, 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు కటింగ్స్ అనేవి మనము తీసుకోవచ్చు అండి. తీసుకున్న తర్వాత ఇలాగా శాండ్లోకి పెట్టేసి ఒక 1 వీక్ అనేది పక్కన పెట్టేసేయండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 వీక్ నుంచి 10 days లోపే మనకు ఈజీగా రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇలాగా మనకు ఒక మొక్క నుంచి చాలా మొక్కలు అయితే, సీడ్స్ అయితే మనకు ప్రాపగేషన్ రేటు చాలా లేట్గా ఉంటుందండి. కాబట్టి మనము ఎక్కువ శాతం కొమ్మలతో పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూసారా, రూట్స్ అనేవి బయటకు కూడా వచ్చేసాయి. 1 వీక్ అయిందండి మనం పెట్టి ఇవి కొమ్మలు అనేవి. చూసారా ఎంత బాగా రూట్స్ ఫామ్ అయిపోయాయో. వీటిని ఇప్పుడు మనము ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క పార్ట్లోకి అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు మొక్క బుషీగా రావాలి అంటే పైన ఎప్పటికప్పుడు పించి చేసుకుంటూ ఉంటే మొక్క అనేది చాలా గుబురుగా వస్తుందండి. ఇలాగా నేను సీడ్స్ వేసానండి, ఓన్లీ 2 ప్లాంట్స్ మాత్రమే నాకు ప్రాపగేట్ అయ్యాయి, అంటే పింకు తర్వాత వచ్చేసి రెడ్ అనేవి. అందుకనేసి నేను ఇలాగా కొమ్మలతో ట్రై చేశాను. ఇప్పుడైతే మనము చాలా మొక్కలు అయితే చేసుకోవచ్చు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి రెడ్, డార్క్ పింక్ అలాగే పర్పుల్ అండి, ఈ 3 కలర్స్ ముద్ద మన దగ్గర ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో కదా. అందుకనేసి వీటి నుంచి అయితే నేను కటింగ్స్ తీసుకున్నాను. మీరు కూడా ఈ విధానాన్ని మీ దగ్గర 1 లేదా 2 ప్లాంట్స్ ఉంటే కటింగ్స్తో పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీరు ఎక్కువ అమౌంట్ పెట్టకుండా ఎక్కువ శాతం కటింగ్స్తో పెట్టడానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. చాలా ఈజీగా ఏ విధంగా మనం కటింగ్స్తో పెంచాలి, ఇలా చాలా టిప్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.